ఇక తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగురుతున్న డ్రోన్, దానికి సంబంధించి అక్కడ సర్కిల్లో కూడా ఇచ్చారు ఫోటో. నిద్రపోతున్న నిఘా, తిరుమలలో 2000 నిఘా నేత్రాలున్న పర్యవేక్షణ శూన్యం, ఏది పట్టనట్టు వ్యవహరిస్తున్న టీటీడీ విజిలెన్స్, రోజుకో ఘటన వెలుగు చూస్తున్న చర్యలు నిల్. తాజాగా డ్రోన్ తో కొండపైకి వచ్చిన ఓ యూట్యూబర్ సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చొని ఎగరవే శ్రీవారి ఆలయం మాడవీధులు అఖిలాండం చిత్రీకరణ. తీరిగ్గా 12 నిమిషాల అనంతరం గుర్తించిన వైనం, ఆలోగా జరగరానిది ఏదైనా జరిగి ఉంటే అని భక్తుల ఆందోళన. మొన్న ఎగ్ బిర్యానీ, నిన్న మద్యం హల్చల్, నేడు ఇలా తనిఖీలు, భద్రతా కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు మాటలకే పరిమితమని విమర్శలు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక తిరుమల కొండపైన డ్రోన్లు ఎగరడము కనిపిస్తూనే ఉంది వార్తల్లో. ముఖ్యంగా నిన్న కూడా ఒక డ్రోన్ అయితే కనుక తిరుమల శ్రీవారి ఆలయం పైన ఎగురుతోంది అని చెప్పేసి అక్కడ ఫోటో కూడా ఇచ్చారు. అదేం ఊరిని చెప్తున్న మాట కూడా కాదు, ఫోటో కూడా ఇచ్చారు. మరి విజిలెన్స్ ఏం చేస్తోంది అన్నదైతే కనుక భక్తుల నుంచి కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక్కసారి జరిగినది కాదు, ఇంతకుముందు కూడా ఇలా శ్రీవారి ఆలయం పైన డ్రోన్లు ఎగరడం వార్తల్లో మనం చూసాము. సో ఈ నేపథ్యంలోనే భక్తులు అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే నిన్న జరిగిన దాంట్లో అయితే కనుక ఒక యూట్యూబరు ముఖ్యంగా డ్రోన్ తో కొండపైకి వచ్చి అక్కడ కూర్చొని ప్రశాంతంగా డ్రోన్ ఎగరేసి శ్రీవారి ఆలయం మాడవీధులు అఖిలాండం చిత్రీకరించారు. 12 నిమిషాల తర్వాత గుర్తించారంట. మరి అంతసేపు ఏం చేస్తున్నారు విజిలెన్స్? ఆ లోపల ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? అదే ఇచ్చారు ఇక్కడ వార్త. ఏదైనా జరగడానికి జరిగి ఉంటే ఆ లోపల ఏంటి పరిస్థితి అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. ఇక తిరుమల పైన అయితే కనుక ఏదో ఒక అపచారం ఈ మధ్య కాలంలో చూసుకుంటే జరుగుతూనే ఉంది. మొన్న ఒకరోజు ఎగ్ బిర్యానీ, ఒకసారి మద్యం హల్చల్ చేసింది. రీసెంట్ గా చూసుకుంటే కనుక ఎక్కడో మాడవీధుల అటువైపుల నుంచే పాదరక్షలు లేకోకుండా వస్తారు. అలాంటిది మహాద్వారం వద్ద వరకు కూడా కొంతమంది భక్తులు పాదరక్షలతో వచ్చారు. అక్కడ సెక్యూరిటీ చూసి ఆపింది. అంటే అక్కడి నుంచి వాళ్ళు మహాద్వారం వరకు వచ్చే వరకు కూడా ఎవరు గమనించలేదా? మరి ఎంత సెక్యూరిటీ ఉంటుంది అక్కడ చూడడానికి, ఎంతమంది సిబ్బంది ఉంటారు? మరి ఈ సిబ్బంది ఎవరు కూడా దీన్ని గమనించలేదా? పాదరక్షలు వేసుకున్నంత మహాద్వారం వరకు వస్తుంటే మరి ఇది నిర్లక్ష్యం కాదా? ఏదైనా అన్నారు అంటే కనుక అన్నారు అంటారు, కానీ మరి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోంది? మరి టీటీడీ పాలక మండలి ఇలాంటివి జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? చర్యలు జరిగిన తర్వాత వాటిని సరిదిద్దడం వేరు, అసలు జరగకుండా చూసుకోవడం వేరు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రతతో కూడిన దేవస్థానం. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు తిరుమలకి రావాలి, ఒక్కసారైనా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని తాపత్రయపడే వాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు అంటే ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారు. మరి అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటే తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన వాళ్ళు అవుతారు. మరి దీనిపైన ఏదో ఒకటి ఇలాంటివి జరగకుండా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది పాలక మండలి? మరి పాలక మండలి ఉన్నది ఎందుకు? ఇక తనిఖీలు, భద్రతా కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు మాటలకే పరిమితమని కూడా విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. మరి ఇప్పటికైనా సరే టీటీడీ పాలక మండలి, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో వీళ్ళందరూ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇది ఏ ఒక్కరికి సంబంధించినది కాదు, అందరికీ సంబంధించిన అది. కాబట్టి ఏదైతే టీటీడీ బోర్డు ఉంది, టీటీడీకి ఆ బోర్డులో ఒక చైర్మన్, ఈవో, పాలక మండలి సభ్యులు ఇంతమంది ఉన్నారు. ఇలాంటివి జరగకోకుండా ఇక ముందునైనా సరే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కఠినంగా ఉండాల్సిన అవసరం అయితే కనుక ఉంది.